ఏపీలో ఏలుబడిలకు వచ్చిన కూటమి సర్కార్ల కొట్లాటలు సురువైనట్టే ఉన్నాయట. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు లీడర్లు కూడా కలిసి కట్టుగా పనిచేసుకుంటుంటే నువ్వేందే బాలన్న కూటమి ప్రభుత్వంలో కీసులాటలు పంచాయతీలు అవుతున్నాయి అంటున్నావు అంటారా? అయ్యా అన్నది నేను కాదు, పంక పార్టీ లీడర్లు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు మొన్న మీటింగ్లో హోంశాఖ మంత్రి అనితా మేడం మంచిగా పనిచేయలే. రాష్ట్రంలో పోలీసుల రక్షణ తక్కువ అవుతున్నది, మీరు హోంశాఖ కుర్చీలో కూర్చుంటారా, లేకుంటే నేను హోం మంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని పోలీసు డిపార్ట్మెంట్ను చక్కదిద్దే కాడికి వస్తుంది అన్నాడు కదా. వాళ్ళ కూటమి సర్కారు మంత్రిని ఉప ముఖ్యమంత్రి పవనాల సార్ అట్లా ఎందుకు మందలించిండు అంటే, ఏపీలో జనసేన పార్టీలకు తెలుగుదేశం పార్టీలకు సాటుసాటుగా జౌడాలు సురువైనయా ఏమో లోపడి గుట్టు కూటమి సర్కారులకే ఎరుక. మెల్లగా పవనాల సార్ను పక్కకు తప్పించేందుకు పసుపు పార్టీ నాయకులు పావులు గదుపుతుండ్రా అంటే ఏమో గాని, డిప్యూటీ సీఎం సారు ఇట్లా అనిత మేడంను అన్నడు ఏంది అంటే, అటు అనిత మేడం కూడా పవనాల సారు పలికిన చిలక పలుకుల్లా సారు తప్పు ఏం లేదు, అటు సారు మీద ఇటు నా మీద ఎవ్వరు నిందలేసే పని పెట్టుకోకుండ్రి, అట్లెందుకు అనవలసి వచ్చిందో డిప్యూటీ సీఎం సారు డీప్గా చెప్పుకొస్తాడని అప్పుడు అనిత మేడం కూడా అనుకొచ్చిందట. అమ్మా అనిత మేడము, మరి మీ కూటమి సర్కారులో లొల్లేమన్నా ఉంటే మీ ఛాంబర్లలోనే మీ ఆఫీసులలోనే చూసుకోండి, కానీ ఇట్లా పబ్లిక్లకు వచ్చి అనుకుంటే మీ ప్రభుత్వమే ప్రజల పలసనయ్య కాడికి వస్తుంది. పెయ్యి మీద పడ్డ దెబ్బ నా కొన్ని దినాలకు మానిపోతుంది, మర్చిపోతారు, కానీ అన్న మాటలు మాత్రము మనసులకెళ్ళి ఎప్పటికీ పోవు, ఎప్పటికీ యాదికే ఉంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.